హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది మ్యాటర్. బట్ మీకు గుర్తొచ్చే విధంగా చెప్పాలంటే ఒక 2 సినిమాలు ఇదే ఇయర్లో అనుకున్నారు. బట్ ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు. దట్టు ఆయన సినిమాలు అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని నమ్ముతారు. డిఫరెంట్ మూవీస్కి క్యారెక్టర్స్. ఇంతకీ ఎవరి గురించి అనే కదా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన శ్రీ విష్ణు గారు. సో విష్ణు విన్యాసం అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు. మాట్లాడదామా? చలో. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మీ మూవీస్ ఎంత స్పెషలో మీ బర్త్డే కూడా అంత స్పెషల్. సో లీప్ ఇయర్లో 29th ఒక్కరోజు ముందు ఈ మూవీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఇయర్ 29 రాదు కాబట్టి 28 బర్త్డే, సో బర్త్డే అన్నట్టు. 29th రాకపోతే మీరు కేక్ ఎప్పుడు కట్ చేయాలి? 28 నైట్. రైట్ రైట్ రైట్, సూపర్. సో ఇప్పుడు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్. అందులో వాస్తు ప్రకారం మీరు వెళ్తూ ఉంటారు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. సో రియల్ లైఫ్లో కూడా నమ్ముతారా? లేదండి, అంటే అంత మరీ క్యారెక్టర్ నమ్మినంత కాదు. ఓకే. బట్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని నమ్మకాలు అందరూ ఫాలో అయ్యి రెగ్యులర్గా. అంటే చిన్నప్పటి నుంచి మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మీరు వాస్తు, న్యూమరాలజీ ఇట్లా అదే కామన్గా బేసిక్గా అందరూ నమ్మేవి కొన్ని ఉంటాయి, మినిమం నమ్మేవి. ఏది ఈస్ట్ ఫేసింగ్ అని లేకపోతే అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఎవరన్నా చెప్పినప్పుడు ఏంట పర్టికులర్గా అయితే ఏది ఫాలో అవును. ఈ డేస్, ముహూర్తాలు, ఇప్పుడు సినిమా ఓపెనింగ్ అంటే పలానా డేట్ ఇంకా చాలా ఉంటాయి. ఉంటాయి. ఇంకొకటి ఫాలో అయినప్పుడు అది వర్కౌట్ అయితే ఆ సినిమా అప్పటి నుంచి మనం కూడా పలానా టైంకి ముహూర్తం ఆయనతో పెట్టియండి, లేకపోతే పలానా అలా కూడా ఉంటాయా ఆయనతో? అంటే ఒకళ్ళు ఇప్పుడు మీరు నాకు టీజర్ ట్రైలర్ లాంచ్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయిపోయింది, అది సెంటిమెంట్ అయిపోతుంది కదా. అది కూడా యాక్చువల్లీ హీరోయిన్స్ విషయంలోనే ఎక్కువ వినిపించేది మాకు. ఉంటాయి బట్ అవి ఇలా కూడా క్లాప్ కొడితే కూడా ఎలా ఉంటుంది? ఉంటాయి మనకి ఎక్కువ కదండి ఇండస్ట్రీలో సెంటిమెంట్స్. సో అందరూ ఫాలో అయ్యే సెంటిమెంట్సే, మరి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో ఉన్నంత సెంటిమెంట్స్ కాదు. కానీ ఇలా కూడా ఉంటారు చాలా మంది ఈ క్యారెక్టర్ లాగా. మన అందరు గ్రూప్స్ లోనే ఒకడు ఉంటాడు. చాలా మంది అంటే ఈ మధ్య బాగా పెరిగారు. చెప్పేవాళ్ళు పెరిగారు, నమ్మేవాళ్ళు పెరిగారు. అవును, అదైతే నిజం. సో hi cutie, how are you? Hi, that's your signature dialogue every time you see me. I'm good. Cute గా అనిపిస్తుంది. I'm good. మీరు ఎలా ఉన్నారు? గుడ్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆల్మోస్ట్ అంటే కామెడీ లెవెల్ ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదంటే ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వస్తున్నాను? అలా ఏం కాదు. అయితే కామెడీ, కా వాజ్ పీరియాడిక్ డ్రామా, ఇప్పుడు విష్ణు విన్యాసంతో మళ్ళీ వచ్చేస్తున్నా. I was comedy. Yes. Ka was అది periodic drama, intense కొంచెం. This is మళ్ళీ చాలా కామెడీ, మామూలుగా లేదు. టీజర్ like fun entertainer. అవును. So yeah, I'm lucky that I'm getting to explore so many genres in such early stage in my career, and ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం నాకు. తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు, అప్పటి మించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు బాగా. థ్యాంక్ యూ. సో ఎలా డిజైన్ చేశారు ఇందులో క్యారెక్టర్? అసలు చాలా అసలు ఇది సాడెస్ట్, అసలు మందు రా ఒక భలే డిజైన్ చేశారు. అంటే మీకు డెబ్యూ డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ నాకు విష్ణు గారు క్యారెక్టర్ చెప్పారు. చెప్పారు అలా, లైక్ అవుట్లైన్ చెప్తారు కదా. ఆఫ్ కోర్స్ లైక్ వీ హావ్ టు వర్క్ కొన్ని వాటికి చెప్పారు. సో మారుతి గారు అయితే చెప్పారు నాకు. సో ఐ వాజ్ లైక్, హీ సెడ్ దట్ హిస్ క్యారెక్టర్ అలా మూఢనమ్మకాలు, వాస్తువులు, అండ్ హీ సెడ్ దట్ హీ బిలీవ్స్ దట్ హిస్ లక్కీ నెంబర్ ఇస్ 5 ఇన్ ద మూవీ. నా రియల్ లైఫ్ లో కూడా నా లక్కీ నెంబర్ 5. అవును. సో ఐ రిలేటెడ్ దేర్. క్యారెక్టర్ కనెక్షన్, హిస్ క్యారెక్టర్ ఐ కనెక్టెడ్. అండ్ దెన్ వెన్ హీ నరేటెడ్ మై క్యారెక్టర్ ఐ వాజ్ లైక్ చాలా సాడెస్ట్ ఆ అమ్మాయి. అలాంటి దొరకడం అంటే
కర్మ ఉండాలి. అయ్యో బాబోయ్, ఇది కొత్తగా ఉంది. అదృష్టం అనేది ప్రీవియస్ లైఫ్ మే కిసి కా మర్డర్ కియా హోగా తో ఎవరైనా లైక్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ అటెంప్టెడ్ మర్డర్ ఇన్ హిస్ ప్రీవియస్ లైఫ్, ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది ఈ లైఫ్ లో. సో సినిమాలో ఏం పాపాలు చేశారండి మీరు? అంటే తను చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకున్నారు. ప్రేమించడమే పాపం అనమాట. అయ్యో, అసలు టీజర్ లో అందులో నాకు వండర్ ఏంటంటే తను వచ్చి మిమ్మల్ని మీ దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వెతికి పెడతారు. అదే అది ప్యూర్ ఫ్యామిలీ డ్రామా అండి, సింపుల్ ఫ్యామిలీ డ్రామా, క్యారెక్టరైజేషన్ బేస్ మీద వెళ్ళే కథ అనమాట. ఈ నాది ఎంతైతే ఈ సినిమాలో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుందో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది కంప్లీట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈ లవ్ అవన్నీ చూస్తున్నాం కదా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ జెన్జీ కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. నాదేమో ఓల్డ్ స్కూల్ లవ్, హానెస్ట్ లవ్ మంది. సో ఆ సింక్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటాయి, డిఫరెన్సెస్ వస్తే ఎలా ఉంటాయి, ఇటువంటి దాని మీద వెళ్ళిపోయే సింపుల్ స్టోరీ. బట్ మొత్తం అంతా కూడా ప్రతి సిచ్యువేషన్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి నవ్వుకుంటానే ఉంటారు. చాలా లైటర్ వేలో మనం డైలీ ఇప్పుడు మన ఇంటి దగ్గర పక్కన కానీ లేకపోతే మనం వర్క్ చేసే స్పేస్లో ఫ్రెండ్స్ అది ఎలా తగులుతూ ఉంటారు, క్యారెక్టర్లు ఎలా తగులుతూ ఉంటాయి, ఆ స్పేస్లోనే అన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ మా ఇద్దరు చుట్టే డ్రైవ్ వెళ్తూ ఉంటాం. చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు డెబ్యూ డైరెక్టర్సే హిట్స్ కొడుతున్నారు, అంటే యంగ్ జనరేషన్. మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా కామెడీ బేస్డ్. అంటే మీ మూవీస్ అంటే ఆడియన్స్ డెఫినెట్గా 100% మనం నవ్వుకుంటాం. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేది ఆడియన్స్కి ఉన్న నమ్మకం మీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా అంటే కామెడీ ఇంత పండుతుంది, ఇంత వర్కౌట్ అవుతుంది అని ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఏం చూసి మీరు జస్టిఫై చేస్తారు? మెయిన్ కథ అండి, కామెడీ యాంగిల్ ఆలోచించండి, ఫన్ ఉందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ పాయింట్ కొత్తగా ఉందా, ఎవరిని టార్గెట్ చేస్తాం, ఈ పాయింట్ అంటే ఏ ఆడియన్స్కి ఎక్కువ ఇష్టపడే ఇది, ఆ పాయింట్ కనుక బాగుండి కొత్తగా ఉందంటే 100% ఆ ఉన్న ఎంటర్టైన్మెంట్ని ఇంకొంచెం పెంచి, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా చేస్తామంటే దానికి యూత్ని కనెక్ట్ చేయొచ్చు, ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. జానర్ సమ్ థ్రిల్లర్ లేకపోతే హారర్ ఇలాంటివి చేసినప్పుడు మనం మిక్స్ చేయటం కొంచెం కష్టం. సో ఆ మిక్సే ఎంటర్టైన్మెంట్ డోసే ఈ రైటింగ్ ప్రాసెస్లో కొంచెం పెంచుకుంటాం అదే కథకి, అంతే. కానీ అట్లా జస్టిఫై చేయడం కూడా గ్రేట్ అసలు. సో మీరు చెప్పండి, ఇక్కడ సినిమా అంతా అవుతున్నప్పుడు ఫస్ట్ మీరు ముందు ఆయనతో వర్క్ చేసే ముందు ఆయన ప్రీవియస్ మూవీస్ ఏమైనా చూసారా, లేదంటే డైరెక్ట్ చూసాను? అవునా? ఏ సినిమా చూసారు? ఐ వాచ్డ్ ఓం భీమ్ బూష్ చూసాను. భలే ఉంది కదా అసలు. అందులో ఒక సాంగ్ చాలా వైరల్ అయింది కదా, that song I used to love that song. So first నేను ఆ సాంగ్ విన్నాను, మూవీ చూసిన ముందు ఆ సాంగ్ విన్నాను, and I loved that song, and then I got to know that I'm working with him, so I was like yeah, I want to work with him. ఆ తర్వాత while we were working together I watched Swag single, of course. Yeah. ఓకే, అంటే కొత్త డైలాగ్స్ వినిపిస్తుంటాయి. మేము ప్రీవియస్ మూవీలో కూడా జంజి బుడతా ఇలాంటివన్నీ చిన్నవి జనాలు ఆడియన్స్ అందరూ అలా రాసేసుకుని వాడిస్తూ ఉన్నారు కదా. అసలు కొన్ని సినిమాలు చూస్తే ఒక మెచ్యూర్డ్ లెవెల్ ఉంటుంది, కొన్ని మూవీస్ చూస్తే సెన్సిబుల్ ఉంటాయి, కొన్ని మూవీస్ చూస్తే కామెడీ విత్ సెన్సిబుల్ ఉంటాయి. మీ మూవీస్ అనే వరకు ఒక డిఫరెంట్ మాట్లాడినట్టే ఉంటారు, బట్ అక్కడ వేసేసి ఉంటారు డైలాగ్. ఏం డైలాగ్ చెప్పారు అని చెప్పేసి అలా వినిలోపు అలా వెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే మీ 2 మూవీస్ విష్ణు విన్యాసం కానీ మృత్యుంజయ కానీ ఒకటే డేలో వస్తున్నాం అనుకున్నాం మేము, బట్ బాగా టాక్ నడిచింది. బాగా అంటే 2 క్లాష్ అవ్వకూడదు అని చెప్పి మీరు ఈ డిసిషన్ తీసుకున్నారా, లేదంటే?
క్లాష్ రెండు నా సినిమాలే కదా, right. ప్రమోషన్ ఇదంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. Hmm. బట్ ఒకే రోజు 2 సినిమాలు, అది అనుకోకుండా వచ్చిన సిచ్యువేషన్. బట్ అది ఇప్పుడు సాల్వ్ అయింది కాబట్టి హ్యాపీగా 2 ప్రమోట్ చేసుకోవచ్చు. మీకు ఇలా ప్రయోగాలు అంటే బాగా ఇష్టం కదండి, ఇలా ఎక్స్పెరిమెంట్స్ అంటే బాగా ఇష్టం. అంటే అది నాకు నా మీద అలా వచ్చింది, సిచ్యువేషన్ అలా వచ్చింది. ఓకే, నేనెందుకు చేస్తాను అంటే లాస్ట్ మూవీలో 3 క్యారెక్టర్స్ కదా. ఓకే, ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో, క్యారెక్టర్స్ అనగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ అనగానే మనకి లోకనాయకుడు కమల్ హాసన్ గారు గుర్తొస్తారు. బట్ నా పేరు కూడా గుర్తు రావాలి అని చెప్పారు. అంటే అప్పటి నుంచి ఒకటి మైండ్లో పడిపోయింది అనమాట, ఓకే డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారని. సో జానర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న జానర్ కొద్దిగా ఈ పంతలో ఉంది. డిఫరెంట్ జానర్ చూడాలి అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? మ్యాక్సిమం ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ నేను చాలా జానర్లు చేశానండి, కొత్త స్టోరీలు, కొత్త ఇవి చేసేసా. ఇప్పుడు ఈ మధ్యన అప్కమింగ్ వీటిలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఒక 2 దొరికినాయి. మేబీ అవి నెక్స్ట్ ఇయర్కి స్టార్ట్ చేస్తాను. ప్యూర్ తెలుగు సినిమాలే, తెలుగుకి కొత్త జానర్, మళ్ళా షాక్ అవుతారు అందరూ, షాక్ చేసే ఫ్యాక్టరీ. అవునా? ఎంటర్టైన్మెంట్ కూడా ఇలా చేయొచ్చా అనే స్టోరీస్ అవి. మూవీలో ఎలిమెంట్స్ పరంగా అన్నీ ఉంటాయి, మీది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే అలా అన్నీ కుదరవు. సో కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరదు. కాకపోతే రేర్. అంటే మీరేమన్నా డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఏదన్నా సజెషన్ ఇవ్వటం, లేదు ఇలా చేంజ్ అవ్వటం, ఇప్పటివరకు మీకున్న ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే అలా ఏమన్నా సజెషన్? 100% ఉంటుందండి. నాదనే కాదు, ఇప్పుడు మేము కలిసి సీన్ చేసేటప్పుడు తను ఒకటి చెప్పినప్పుడు మనకి, అంటే పేపర్ మీద ఉన్నది తను ఒకటి చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది. బట్ మనం ప్రీవియస్గా ముందు సీన్ ఏంటి చూసుకుంటాం కదా, అక్కడ ఏదన్నా వర్కౌట్ అయ్యింది ఉంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం. సో అలా టీమ్ డిస్కషన్, టీమ్ వర్క్ ఉంటుంది. ఆ డైలాగ్స్లో అది 100% అప్పుడప్పుడు చిన్న ముందుకి వెనక్కి ముందు కూడా వెళ్తూ ఉంటాయి. అండ్ ఆ ఫ్లోలో, ఆ అంబియన్స్లో వచ్చే యాక్టర్, ఒక్కొక్కసారి వేరే యాక్టర్స్ కూడా వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ క్రియేటివిటీ కూడా, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని సజెషన్ ఇస్తారు. అలా మెయిన్ కోర్ డెప్త్ సీన్లో, ఎమోషనల్ సీన్స్లో అసలు మార్పులు జరగవు. కానీ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు మాత్రం అవి జరుగుతూనే ఉంటాయి, వెరీ కామన్. లిరికల్ సాంగ్, సో మీ స్టెప్స్ కానీ అంటే మేము ఎట్లా ఊహించుకోవచ్చు? దట్టు తను రాసిన విధానం కూడా ఏం చెప్తారు మీరు? దీంట్లో పాటలు చాలా బాగుంటాయండి, సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటాయి. ఆ స్టోరీ మనం సీన్స్ కింద చెప్పి ఇన్ని 4-5 సీన్లు వేసి చెప్పే దీన్ని సింపుల్గా ఒక పాటలో పదాలతో వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, అలాంటివన్నీ క్లియర్గా ఆ పాటలో, మీరు చెప్పిన విష్ణు విన్యాసం పాటలో ఎక్స్ప్రెస్ చేసేసాం. మిగతా అన్ని సాంగ్స్ కూడా స్టోరీని నడిపే సాంగ్సే, ఏదో కట్లు సాంగ్స్ అలా కావు. సో కప్తో పాటు వెళ్ళే సాంగ్సే బాగా మార్జైన్. యాక్చువల్లీ ఇంట్రోవర్ట్, ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇంట్రోవర్ట్ సార్. మీకు ఇబ్బంది ఏమన్నా అయిందా? అంటే ఏం లేదా? ఏం లేదు, బికాజ్ ఫస్ట్ starting lo aithe of course everyone will be reserved, but once we get to know each other, we kalsinappudu malli work chesinappudu we opened up, and that chemistry that the characters have in the film, of course it also there has to be a bond off screen as well, like friends, and he was a very good mentor to me throughout the film. And I have taken few of his advices to make the character improves and all that. So yeah, it has been good working with him. ఏదైనా సీన్ లో ఇబ్బంది పడ్డారా? Fun aithe. Fun? Once you get to know and you spend time with him on set, you will. అంతే కదండి. అంటే షూట్ ఇందాక చెప్పినప్పుడు డైలాగ్ మినిట్స్ తో సహా చెప్పారు. ఒకరు అడిగిన క్వశ్చన్ అది హైకే లెవెల్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్, మీ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఒక 6 months ముందే ఇంక సినిమాలు చేయొద్దు, యాక్టింగ్ ఇది అవ్వద్దు అని ఫిక్స్ అయిపోయా. ఎందుకని? ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చిందనమాట. ఓకే. సో ఓకే, నాకైతే
కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అప్పుడు దాకా చాలా రిజెక్షన్స్ చూస్తాం కదా, ఓకే. చాలా దాటుకుంటూ వస్తాం. అది చూసినప్పుడు సరే ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నారంటే ఆడియన్స్ ఖచ్చితంగా అది పట్టుకుంటారు, సంథింగ్ అది పట్టుకుంటారనే నమ్మకం. సో సినిమా చేసినప్పుడు ఓకే అన్నప్పుడు దిగినప్పుడు రియాక్షన్ ఏమీ లేదండి హానెస్ట్గా. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద సినిమా చూసుకున్నప్పుడు ఫస్ట్ నా ఇంట్రో డైలాగ్ చెప్పినప్పుడే ఒక్కసారి థియేటర్ నవ్వింది. ఓపెనింగ్ ఇది ప్రేమేష్ కాదల్ సినిమా. అప్పుడు ఒకసారి నవ్వేసరికి ఓకే నాది కరెక్ట్ నాది అనే ఒక ఇది 15 minutesలో అక్కడి నుంచి లెగ్సి ఎక్స్పీరియన్స్ చేయడానికి సింగిల్ స్క్రీన్కి వెళ్ళా. అక్కడ స్టార్ట్ అయింది కనిపించే నవ్వుతున్నారు ఎందుకో. ఓకే. సో అక్కడ అంటే మాట్లాడేసరికి నవ్వుతున్నారు. ఆ రోజు అది సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు. మీరు సినిమాలు కూడా ఆడియన్ లెవెల్ బాగా ఎంజాయ్ చేస్తారు, అది తెలుసు మాకు. అవును, ఆ వీడియో కూడా ప్యూర్ ఆడియన్ లాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, మీకు చాలా కష్టంగా అనిపించిన సీన్? కష్టంగా అనిపించిన సీన్ కష్టంగా అనిపించింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ Interval, అంతా yeah. అది కొంచెం చాలా కష్టం. టెక్నికల్ గా తీయడానికి కూడా చాలా కష్టం. రిస్క్ రిస్కీ కొంచెం. చాలా యా యా రిస్క్. కొంచెం మీకు పర్లేదు, నాకు యా చాలా యా కష్టం. యూలీ నా ఆమె పర్లే, నాకంటే కొంచెం బెటర్. ఓకే. హీరోగా కాకపోయి ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ ఉండేవారు? హీరో కాకపోతే డైరెక్టర్ అవుతుందేమో. సో మీ ఫేవరెట్ డైరెక్ట్ ఈ మూవీ నుంచి? డైలాగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉంటాయండి. అవి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు Yeah. ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి సినిమా రిలీజ్ అయ్యాక చాలా గట్టిగా వర్కౌట్ అవుతాయి. మీరు ఒకటి మిస్ చేశారంటే మీరు ఏమి ఉండేవారు హీరోయిన్ కాకపోయి ఉంటే? హీరోయిన్ కాకపోతే మేబీ డాక్టర్. డాక్టర్ మేబీ మేబీ. ఏంటి డాక్టర్లు అయిపోతారా? ఇంకేదన్నా మేబీ అవ్వచ్చు. డాక్టర్ ఆర్ లాయర్. ఓకే. అంటే ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? మై ఫేవరెట్ డైలాగ్ నువ్వు హీరో మెటీరియల్ విషయం అది కాదు, జస్ట్ ఫర్ ప్రమోషన్ అంతే. బట్ యా దేర్ ఆర్ చాలా ఉన్నాయి. చిన్ను జున్ను బాగున్నాయి. అదైతే అది డైరెక్టర్ మార్కెట్. సో అది కూడా న్యూమరాలజీ ప్రకారం పెట్టారేమో. ఒక రోజు ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఏ డైరెక్టర్ అవుతారు మీరు? ఒక రోజు ఒక డైరెక్టర్ అవ్వాలంటే మీరు ఏ డైరెక్టర్ అవుతారు? నేనే అవుతాను. శ్రీ విష్ణు. ఇంకో చాలా డైరెక్టర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇంకో డైరెక్టర్ అలా ఊహించుకున్నాను నేనే. మీరే యు హీరోయిన్ అవ్వాలనుకుంటే మార్చేద్దాం. హీరో ఒక రోజు హీరోయినే, చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళలాగా అవ్వాలంటే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు. నైస్. సో మీకు తనలో ఎక్కువ నచ్చిన క్వాలిటీ ఏంటి? His comedy timing and his on-spot improves and the way his brain works, I would say. నిజంగా మామూలుగా కాదు. మీరు తెలుగు వచ్చిందండి, గుర్తుంటాయి. 3-4 పెద్ద పెద్ద పేజీలు డైలాగులు ఇచ్చినా గుర్తుంటాయి. నాకు చాలా అడ్వాంటేజ్, అలా గుర్తుంటాయి. నెంబర్ ఆఫ్ టేక్స్ చేసినప్పుడు మిస్ అయిపోతాం. సో సింగిల్ టేక్ బ్యాక్ అది బాగా ఇష్టం. షూట్ కూడా పాపం ఎప్పుడంటే అప్పుడు టైంకి వచ్చేసి ఇంకా ఎక్కువ టైం కూడా అవును. ముందు మిగతా యాక్టర్లు అందరికీ కంప్లీట్ చేసిన అది లాస్ట్ చేసినా పర్లేదు అని చెప్తా ఉంటుంది. సో ఆ క్వాలిటీ. ఎంత పెద్ద మనసు. సో ఈ మూవీలో ఎస్పెషల్లీ జెన్జీ క్యారెక్టర్స్ కి సంబంధించి ఇప్పుడు అవన్నీ అడగను. రిలేషన్షిప్ అని డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, మాకు తెలియని కూడా ఇందులో యాడ్ చేశారా? లేదు లేదు, సేమ్ తెలియని మాకు ఎక్కడ తెలిస్తే బయట తెలిసిన అంటే మీరు ఏమైనా కొత్తగా రాసారేమో? అన్ని రిలేటబుల్ ఉన్నదే. దాని మీద ఎక్కువ వెళ్ళాం. జస్ట్ ఆ కనెక్టింగ్ కి మనం అలాంటి వర్డ్స్ వాడతాం. అండర్ కరెంట్ సెపరేట్ స్టోరీ ఉంటుంది. కాకపోతే గుర్తు చేయటం అన్నమాట. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపదీసి జంజీ ఇదా ఇలా చేసావా అలాంటి ఎగ్జాంపుల్స్ కింద వాడతాం అన్నమాట. ఓకే. డెబ్యూ డైరెక్టర్స్ కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అంటే మీకు ఏం ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి? డెబ్యూ డైరెక్టర్స్ సినిమా మీదే ఉంటుంది. ఎన్నో ఇయర్స్ డ్రీమ్ కదా, ఫస్ట్ టైం కాబట్టి రిలీజ్ అయ్యే వరకు కూడా చాలా ఫోకస్డ్గా ఉంటారు, కష్టపడతారు. హానెస్టీ ఉంటుంది సినిమా కోసం. అంటే ఉండదు అని కాదు, తర్వాత ఇంకెక్కువ అజ్జీల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవ్రీ సెకండ్ సినిమా కోసం ఆలోచిస్తూ ఉంటారు.
సో అది ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదా, మనం కూడా వర్క్ చేసినప్పుడు మనకు కూడా ఆ వైబ్ తగులుతూ ఉంటుంది కదా. సో అది నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ రిలీజ్ మృత్యుంజయ్ రిలీజ్ అవుతుంది అది ఇమీడియట్గా. అది కామరెడ్డి కళ్యాణ్ ఇయర్ అండ్ Year end. యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాకాసా రాకాసా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ April 3rd. April 3rd చెప్పేశారు. ఓకే, ఆల్రెడీ Right, అనౌన్స్ right. చేశారు. నేను కంగారు పడ్డాను. సో ఈ మూవీ పరంగా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ అయితే బోల్డ్ ఉంది, అదైతే బాగా అర్థమవుతుంది. అందరూ కలిసి చూడొచ్చా? సింపుల్ స్టోరీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా వచ్చి నవ్వుకోవచ్చు. ఇక్కడ నుంచి మిమ్మల్ని కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మేము పిలుచుకోవాలా? ఇంకేమైనా స్టార్, ఇంకేమైనా ఆలోచనలో ఉన్నారు? మీరు ఎలా పిలిచినా ఓకే, నాకు శ్రీ విష్ణు అనేది మాత్రం Audience. ఆడియన్స్ ఏది ఇచ్చినా ఓకే. ఓకే, సో మొత్తానికి విష్ణు విన్యాసం టైటిల్ నిజంగా మీ పేరులోనే కాబట్టి అలా కూడా పెట్టారు టీజర్లో. చాలా బాగున్నది. మొత్తానికి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.